ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే 2 షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుండి ఈ స్టేట్లో బ్యాక్ డాట్ ఉంది కదా, ఆ స్టేట్లో ఎంత వచ్చింది మనకి? లెంత్ వచ్చేసి 14.5 వచ్చింది. ఆర్మ్ హోల్ లెంత్ 6.5. బ్యాక్ నెక్ డీప్ ఎంత వచ్చింది? 9.5. బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి 2 పాయింట్స్. షోల్డర్ వచ్చేసి 3. చెస్ట్ 10.5. ఇది 41 సైజ్ వాళ్ళకి 10.5 వచ్చింది. ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత వచ్చింది? ఉక్సు సైడే చూడాలి, 7. విడ్త్ వచ్చేసి 2.5. నెక్ దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర నుండి క్రాస్ పట్టి ఉంటుంది కదా, అక్కడ ఎంత వచ్చింది మనకి? 2.5. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకోవాలి, 3. ఫ్రంట్ డాట్ కోసం 3.5 ఈ స్టేట్. కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు కదా, నేనైతే హ్యాండ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాను. కటింగ్ చేద్దాం ఇప్పుడు. లెంత్ వచ్చేసి 15 తీసుకుంటున్నాను. మనం ఇంతకుముందు మెజర్ చేసినాం కదా, 14.5 ఇంచ్ వచ్చింది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9.5. విడ్త్ వచ్చేసి 3 వచ్చింది కదా, ఎక్స్ట్రా 2 పాయింట్స్ తీసుకున్నాను. నెక్ దగ్గర వచ్చేసి 3నే, షోల్డర్ వచ్చేసి 3. ఆర్మ్ హోల్ లెంత్ చెస్ట్ వచ్చేసి 10.5, 2 ఎక్స్ట్రా 12.5 వచ్చింది టోటల్. వేస్ట్ వచ్చేసి 12. ఆర్మ్ హోల్ రౌండ్ స్కేల్ దొరుకుతుంది. ఆర్మ్ హోల్ రౌండ్ స్కేల్ అంటే ఇస్తారు. ఇక్కడ రౌండ్ నెక్ కాదు, సారీ, ఇది అయితే స్క్వేర్ నెక్. వాళ్ళకి స్క్వేర్ నెక్ అడిగారు. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా స్ట్రేట్లో ఈ క్రాస్లో పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసేసేయాలి. నేనైతే మార్కింగ్ చేసేసాను. ఇక్కడ నాకు తక్కువ పడ్డది క్లాత్. ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది మనకి? ఇందాక మెజర్ చేస్తే 7 వచ్చింది. విడ్త్ వచ్చేసి 2.5. ఈ లెంత్ వచ్చేసి 2.5 వచ్చింది కదా, 3 దగ్గర ఒక మార్కింగ్. ఇక్కడ అయితే యాజ్ ఇట్ ఈస్ ఎవరికైనా నేను అంతే తీసుకుంటాను. ఫ్రంట్ డాట్ కోసం 3.5 వచ్చింది. 1.5 దగ్గర మార్కింగ్. 41 సైజ్ ఉంది, అందుకే 1.5 తీసుకుంటున్నాను.
ఫ్రంట్ లోతు, ఇప్పుడు కట్ చేద్దాం. ఇక్కడైతే నాకు తక్కువ పడ్డది క్లాత్ అనమాట, తర్వాత జాయిన్ చేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. క్రాస్ పట్టీ అనేది వాళ్ళకి 4 ఉంది, 4.5 తీసుకుందాం మనం. లెంత్ వచ్చేసి 11, ఇక్కడ 3, ఇది మెయిన్ క్లాత్ అండి. ఇప్పుడైతే ఫ్రంట్ లైనింగ్ కట్ చేశాను కదా, హ్యాండ్స్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ మీద. ఇది బ్యాక్ నెక్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ మీద. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇక్కడైతే నాకు క్లాత్ కట్ తక్కువ పడ్డది కదా, అందుకని ఇక్కడ కట్ చేస్తలేను నేను. క్రాస్ పట్టీకి అయితే క్లాత్ నాకు మిగలలేదు, ఇంతే ఉంది. నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసి స్టిచ్ చేస్తాను. బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ ఫ్రెండ్. ఇది హ్యాండ్స్, బ్యాక్ నెక్, క్రాస్ పట్టీ, ఫ్రంట్ నెక్.